ప్రతి మెడిసిన్లో పర్టికులర్గా ఆ మెడిసిన్ యూజ్ చేసే విధానం ఉంటుంది. అది ఏదైనా సరే దాని ఇంత డోసేజ్ ఉపయోగించుకోవాలి అంటే. కానీ ఇక్కడ పంచగవ్యలో చాలా మటుకు ఇంకా దాన్ని శాస్త్రీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ డోసేజ్ సంబంధించి ఏ విధంగా ఉంటాయి నియమాలు, అంటే ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి? ఇప్పుడు ఏమవుతుందంటే ఎనీ ఆయుర్వేద ఔషధం ఉండనుకోండి, అది చెట్టో లేకపోతే చిన్న ఇదో ఏదో ఉంటుంది, పొదనో ఏదో ఉంటుంది, దాని నుంచి తీసుకుంటాం. ఇది ఏమవుతుందంటే ఇది డిపెండ్ అపాన్ ది సీజన్. ఈ సీజన్లో తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఆ రసాయనము, అంటే దాని యొక్క గుణం ఉన్నటువంటి రసాయనం, అంటే సపోజ్ జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్నటువంటి రసాయనము, ఓకే, మోకాళ్ళ నొప్పి తగ్గించే గుణం ఉన్నటువంటి రసాయనము, దాని యొక్క పర్సంటేజ్ అంటే దాని యొక్క ఇది తగ్గిపోతుంది, ఎక్కువ అవుతుంటుంది. ఓకే, ఇది మన చేతిలో లేదు, నేచర్ని బట్టి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, దీన్ని అంటారు వ్యాలిడేషన్ అంటారు. ఇది ఒక పెద్ద ఇదనమాట, ఈ డ్రాబ్యాక్ ఇన్ ఆయుర్వేద. వాళ్ళు ఏం చేస్తారు, ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. అది సరైన పద్ధతి కాదు. మనం ఏం చేయాలంటే ఆయుర్వేదాలో ఆ రసాయనం ఏదుందో, దాని తత్వం ఏదుందో, ఆ తత్వం నుండి రసాయనాన్ని మనం నిర్దిష్టంగా నిర్ధారించాలి. అది ఎంత మోతాదులో ఉన్నదో తెలుసుకోవాలి. అంటే మీ 1 mg/kg 1 mg/L ఇది తయారు చేయాలి.